ఆ పిచ్చిదానికి ఆ విషయం అర్థం కావట్లేదు. ఈ జన్మకి ఇంతే అని సర్దుకోకుండా చావాలనుకుంది. నీలాగే తను కూడా చాలా మంచిది. కాకపోతే దానికి మంచితనంతో పాటు మొండితనం కూడా ఉంది. ఆ మొండితనం చూస్తుంటేనే భయం వేస్తోంది. ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి చావకుండా ఆపగలిగాం. అదే బయట ఎక్కడైనా ఉండుంటే ఏంటి పరిస్థితి? నువ్వన్నది నిజమేనక్క. శ్వేతకేమైనా అయ్యుంటే వీళ్ళిద్దరి ప్రేమ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని ఊరు వాడ కోడై కూసేవారు. నా మొహం మీద మచ్చలాగా వీళ్ల జీవితం మీద కూడా మచ్చపడేది. నిజమే పిన్ని. శ్వేత చావడం బతకడం అన్నది వెన్నెల చేతిలోనే ఉంది. వెన్నెల అందరూ బావుండాలనే కోరుకుంటుంది గాని బాధ పెట్టాలి అనుకోదు. ఒకరి ఆనందం కోసం అందరూ బాధపడాలో, అందరి ఆనందం కోసం ఒకరు బాధపడాలో ఏమీ అర్థం కావడం లేదు. ఏమిటో ఈ విషమ పరీక్ష దేవుడా. ఇప్పుడు వెన్నెల తీసుకునే నిర్ణయాన్ని బట్టే శ్వేత జీవితం ఆధారపడి ఉంటుంది. ఏమైందో వెళ్ళి చూడండి. పదండి. మేడం మేడం ఆగండి మేడం. ఏం చేస్తున్నారు? దగ్గరకొచ్చావంటే బాగుండదు. వెన్నెల, అమ్మా వెన్నెల, ఏమైందో వెళ్ళి చూడమ్మా. శ్వేత, ఏంటిది? ఏం చేస్తున్నావు? నన్ను చావనివ్వండి అత్తయ్య. శ్వేత, అమ్మ ఆరోగ్యం అసలే బాలేదు. ఇలాంటి టైంలో నువ్విలా చేశావని తెలిస్తే అమ్మ ప్రాణానికే ప్రమాదం. ఎవరేం చెప్పినా నేను వినను. నేను చావాలి, చావాలి, చావాలి. మరి మొండిగా మూర్ఖంగా ప్రవర్తించకు శ్వేత. నాకు బతకాలని లేదు. మీరు ఎంత చెప్పినా ఎన్నిసార్లు ఆపినా నేను చావడం మాత్రం ఖాయం. బాసు, అది నిజంగానే మూర్ఖురాలు. అనంత పని చేస్తుంది. అందరికీ ధైర్యం చెప్పే నువ్వు ఇలా ప్రేమ దక్కలేదని నీ ప్రాణం తీసుకుంటావా? ఆవేశంలో నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. దయచేసి అందరూ బయటికి వెళ్ళండి. ఏంటి శ్వేత ఇది? ఇంతమంది చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? ఏంటి మొండి పట్టు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, కానీ అన్నిటికీ చావే పరిష్కారం కాదు. నా సమస్యకు చావు తప్ప వేరే పరిష్కారం లేదు బావా. పరిష్కారం ఉందక్కా.
పరిష్కారం ఉంది. మొండి పట్టు పడుతోంది అక్క కాదు బావా, నువ్వు. అర్థం చేసుకోవాల్సింది అక్క కాదు బావా, నువ్వు. అక్క ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకోవాల్సింది నువ్వు బావా. నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందంటే నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాల్సింది నువ్వు బావా. నువ్వు కాదన్నందుకు శ్వేత ఏమైపోతుందో అని ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో ఎంత భయపడుతున్నారో చూడు బావా. నేను బాగా వాడుకుంటున్నానని ఈ పిచ్చిదానికి ఎలా చెప్పాలి? బా వెన్నెల చెప్పే మాటలు నువ్వు వినదు బావా. నువ్వంటే దానికి పిచ్చి ప్రేమ బావా. నువ్వే ప్రపంచంలోని బతుకుతోంది. నువ్వు లేకపోతే నిజంగా అది బ్రతకలేదు బావా. నీకు భార్య అర్హత ఒక పెళ్ళికి మాత్రం ఉంది బావా. నిజంగా చెప్తున్నాను బావా, నాకైనా మంచిది గొప్ప మనసున్నది వెన్నెల బావా. బావా, నీ మీద చచ్చేంత ప్రేమ ఉంది, కానీ నీకోసం చచ్చిపోయేంత ప్రేమ మాత్రం నాకు నిజంగా లేదు బావా. బదులుంటే చెప్పమ్మా, ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా. ఏంటి పిన్ని సడన్ గా ఇలా? మోహిని వచ్చినట్టుంది. మోహినియా? అవును, వెన్నెల తప్పుకున్నా మోహిని ఒప్పుకోవడం లేదు. దీన్ని ఒప్పించడానికే మన తల ప్రాణం తోకలోకొచ్చింది. ఇక మోహిని ఒప్పించాలంటే ఆ తోకలోకొచ్చిన ప్రాణాన్ని గాల్లోకి పంపాలి. అయ్యో,
సర్దుకుపోవడం అంటే నా దృష్టిలో చనిపోవడమే బావా. అక్కడ పెళ్లి చేసుకోవడమే న్యాయం బావా. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి బావా. కలలు అన్నీ ఒక్కసారిగా రాలిపోయిన చప్పుడు వెలుతురంతా ఉన్న పాటుగా శూన్యమయ్యను ఇప్పుడు ఉండి లాభం ఏమిటే నా ఊపిరింకిప్పుడు నీకోసం చచ్చిపోయేంత ప్రేమ మాత్రం నాకు నిజంగా లేదు బావా. చేసినంత చేసి ఇప్పుడు నుంచి ఏ లాభమేనా? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు తెలుసా? బావతో నీ పెళ్లి జరగాలని నేను అనుకుంటే నువ్వేమో బావని శ్వేతతో పెళ్లి కొప్పించావు. వాళ్ళు చేస్తున్న మోసాలు నీకు తెలియాలని చూస్తే
నువ్వే వాళ్ళ చేతిలో మోసపోయావు. ఇన్నాళ్ళు బావా బావా అంటూ బావే ప్రాణంగా బ్రతికావు. ఆ ప్రాణాన్ని వదిలేసి ఎలా ఉండగలవేరా? మళ్ళీ 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 వాళ్ళ చేతిలో మోసపోతున్నా బాగా చూస్తూ నేనేలా ఉండగలవేరా? నువ్వు చేసిన త్యాగం బావకి శాపంగా మారకముందే వాళ్ళ పెళ్లి జరగకుండా ఆపాలి ఆపాలి ఆపాలి. ఏ చేతితో అయితే బావని శ్వేత చేతిలో పెట్టావో మళ్ళీ నువ్వే బావ చెయ్యి పట్టుకుని ఏ అడుగు నడిచేలా చేస్తాను. అలా జరగాలి అంటే నేను పడుతున్న మనమేదో నీకు తెలియాలి. వాళ్ళు నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టి చంపారో నువ్వు తెలుసుకోవాలి. కానీ ఎలా 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 తెలుసుకోవాలి? ఎలా ఎలా? అక్క 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 వాళ్ళ మీద నాకు ఎంత బాగుందో ఈ రోజు నువ్వు తెలుసుకునేంత వరకు నీకు ఏ అడ్డంకులు రానివ్వను. మనం రోజు చూసే మనుషుల నవ్వుల వెనక మనకే తెలియని ఎన్నో భయంకరమైన నిజాలు దాగున్నాయి. మోహినిని చంపినట్టు దీన్ని కూడా చంపడం ఖాయం.